2024 ఎన్నికల్లో వైసీపీని కూటమి మట్టి కరిపించింది. 164 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి సర్కార్ ఏర్పడి 100 రోజులైన సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ శాసన సభాపక్షం సమావేశం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి 3 పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వమేనని క్యాంపెయినింగ్ ప్రారంభించారు. ఎన్డీఏ ఎల్పీ సమావేశంపై ప్రత్యేక కథనం. ఎన్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జనసేనాని పొగడ్తలతో ముంచెత్తారు. వైసీపీ సర్కారు తనను అక్రమంగా అరెస్టు చేసిన రోజున జనసేనాని ఇచ్చిన సపోర్టు జీవితంలో మర్చిపోలేనన్నారు. నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడిన మిత్రుడు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. రాజకీయాల్లో ఒక ఆశయం కోసం పవన్ కళ్యాణ్ వచ్చారని చంద్రబాబు అన్నారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేకత చీలకూడదని బీజేపీని కూడా ఒప్పించి జనసేనాని ముందుకొచ్చారని చంద్రబాబు అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు. నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు, షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మర్చిపోలేనది. త్వరలో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు ఒక విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 2047 నాటికి పేదరికం అనేది ఉండకూడదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే సహకారంతో మనం ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. వాలంటీర్లను వాడకుండా ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజు 100% పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1 లక్ష కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్, 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని ఒక హామీ ఇచ్చాం. అందులో డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు పోతామని మరొక్కసారి హామీ ఇస్తాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసం మనం 4,000 రూపాయలు పింఛను పెంచుతామని ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఏ వాలంటీర్ను వాడలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా 100% ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ. చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కూడా అభినందిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ రావడానికి పురంధరేశ్వరి కూడా కృషి చేశారని అన్నారు. వేరే వాళ్లు బీజేపీకి అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యేదో తెలియదు కానీ పురంధరేశ్వరి మాత్రం పొత్తుల కోసం కృషి చేశారని అన్నారు. అందరూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అమిత్ షా, నడ్డాలు చెప్పారని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ, నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం. అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు, నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం. ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్నా కూడా చంద్రబాబు ఓపిక చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. చంద్రబాబుకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యం వేస్తుందన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి ఎలా ఉంటారో ఇటీవల వరదలు వస్తే చంద్రబాబు పడ్డ కష్టం ఎవరూ మర్చిపోరన్నారు. అధికార యంత్రాంగంలో మందగొడితనం వచ్చేసిందని, దీంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు.
అధికార యంత్రాంగాన్ని అంకుశంతో గుచ్చాలన్నారు. ఏపీ ప్రభుత్వం వరదల సహాయక చర్యల్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటే వైసీపీ మాత్రం బురద రాజకీయం చేసిందని పవన్ విమర్శించారు. ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు. ఈ పాయింట్లో తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. ఆయన కూటమి సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఏపీ అభివృద్ధిని విధ్వంసం చేసిందన్నారు. పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని పురంధరేశ్వరి అన్నారు. వైసీపీ విధానాలను ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందని పురంధరేశ్వరి అన్నారు. అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం, పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం, ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం, అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాం. వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు. ఎవరైనా సరే గళం విప్పారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు, లేదా వారిని పిచ్చివారుగా ముద్ర వేసి ఏదో ఒక రకంగా అణిచివేత ధోరణి అవలంబించడం కావచ్చు. అన్నింటికీ మించి అవినీతి పేట్రేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి. వచ్చే 5 ఏళ్లలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కూటమి నేతలు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో పోలవరం, అమరావతి నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుతో పాటు రైతులు, మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రజలకు కూటమి నేతలు హామీ ఇచ్చారు.